పురాతన దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి పుట్టిన ఏకైక ఆధ్యాత్మిక ఛానల్ మన ఊరి గుళ్ళు. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరణంలో స మర్చిపోతే మరణం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. యంత్రం ఏం చేస్తుందంటే నీటిని పైకి తీసుకెళ్తుంది. మంత్రం ఏం చేస్తుంటే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. భగవంతుడు 2 రూపాల్లో ఉంటాడు, చర అచర. గుళ్ళో దేవుడు నడవట్లేదు, నడిచే దైవాలే గురువులు అనమాట. మా పూర్వీకులు ఒక కడి పెట్టారు, అక్కడ జమ్మి పెట్టి శ్రీకృష్ణుడికి మొక్కి మేము వెళ్తాం మా చిన్నప్పటి నుండి. అంటే ఈ కడి ఒక 200-300 ఏళ్ల క్రితమే ఉందంటే అప్పటికి ఇంకేమేమి ఉండవు ఇక్కడ అంతా ధ్వంసమైపోయి కొన్ని శిథిలాల కింద నలిగిపోయినాయి, కొన్ని పాదుకల టైపు దేవుళ్ళ విగ్రహాలు అన్నీ ఉండేనంట. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో ఓం నమో భగవతే. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన ఊరి గుళ్ళు. ఈరోజు మనం శంకర్పల్లి నుండి దాదాపు 15 కిలోమీటర్ల దూరం గుబ్బడి పతేపురం అనే ఊర్లో గుట్టపైన వెలిసిన రాధాకృష్ణ దేవాలయానికి అయితే వచ్చాము. ఈ ఆలయం యొక్క చరిత్ర, ఈ దేవాలయ స్థల పురాణం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. రాధాకృష్ణ భగవానికి, రాధాకృష్ణ భగవానికి, రాధాకృష్ణ భగవానికి. కృష్ణగిరి పాదాలు, కృష్ణగిరి పాదాలు, కృష్ణగిరి పాదాలు. 1000 శుభములు కలుగు నీకు. వేదయం ఉమాసుదం సాగవినాశకానికం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. వక్రగొండమహాకాయ సూర్యకోటే సమప్రభ నిరవిఘ్నం కుర్వే దేవః సర్వకార్యేషు సర్వదా. ఓం సర్వమాంగళ్యమాంగళ్యే శివే సర్వాదిసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీకృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవః మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. బ్రహ్మ మురారితి పురాంధకారే భాను శశిభూమి చోదా బుధస్య గురుర్శుక్రః శని రాహు కేతవః సర్వే గ్రహ శాంతికరా భవంతు. ఓం శుక్లం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న విఘ్నో ధ్యాయ సర్వ విఘ్నో ప్రశాంతవే. అగ్నిజనానం పద్మాహం గజాననో మహానుషే అనేకత్వా భక్తానాం ఏకదంతో ప్రశాంతవే. దేవీం వాచః. ఓం శ్రీ గురుభ్యః నమః. ఓం శ్రీ గురుభ్యో నమో నారాయణభ్యో నమః. హరి ఓం. ఓం అఘోరేభ్యః అఘోరేభ్యః ఘోరఘోరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు తే రుద్రరూపేభ్యో నమః. ఓం గరుడగరం కరుణావతారం సంసారధారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. త్వమేవ మాతా త్వమితా త్వమేవ త్వమేవ బంధో జసకా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవః. ఓం భూర్భువస్సుః భర్గో దేవस्य धीमहि धियो यो न प्रचोदयात्. ओम धूपदीपाचमन्यं समर्पयामि. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు. కృష్ణం వందే జగద్గురు. పౌర్ణమి సందర్భంగా గుబ్బడి పత్యపురం గ్రామంలో గోమాత రాధాకృష్ణ సహిత విగ్రహస్థాపన జరిగి 3 నెలలు అవుతుంది. అందులోని భాగంగానే ఈ సనాతనమైన ఈ గుట్టపై పాదాలు పెట్టే యోచనతో కంటిన్యూ 3 పౌర్ణమి నుంచి గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది, 5 ప్రదక్షిణలు. ఈరోజు వేద మంత్రోచ్చరణతోటి సూర్య ఉపాసకుల వాళ్ళతోటి
కృష్ణగిరి పాదాల గుట్ట పైన మళ్ళీ పాదాల స్థాపన ఉదయం నానిపంతుల ఆధ్వర్యం లోపల, గ్రామస్తుల ఆధ్వర్యం లోపల, సేవా ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల చాలా బ్రహ్మాండంగా స్థాపన జరిగింది. ఆ తర్వాత గిరి ప్రదక్షిణ, పాదాల స్థాపన అయిన తర్వాత స్వామికి పంచాంగంతో మంత్రోచ్చంతో అభిషేకం ఉంటుంది స్వయంగా. అంటే షెట్టిప్పి లోపలికి వచ్చి స్వామిగారికి అభిషేకం చేసే విధంగా ఇక్కడ స్వామిగారి అనుగ్రహంతో ఒక కార్యక్రమం మొదలైంది. అనంతరం 5 ప్రదక్షిణలు గిరి ప్రదక్షిణ. ఆ తర్వాత ఇక్కడ వచ్చిన వేద పండితులు, మంచి సమాజ దృక్పథులు ఒక సనాతన ధర్మం కోసం మాట్లాడే ప్రసంగాలు, అనంతరం అన్న విధాన ప్రసాదం ఉంటుంది. ఆ తర్వాత కార్యక్రమం ముగుస్తుంది. జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ, మాతృదేవో భవ పితృదేవో భవ. ఈరోజు గుబ్బడి ఫతేపూర్ అన్నమాట. ఈ ఊరికి రావడం కారణం ముందుగా మా మణికంఠ గారు, అలాగే సతీష్ గారు, గ్రామ మాజీ సర్పంచ్ గారు ఉన్నారు. ఇలా ప్రజలందరూ కలిసి ఈరోజు ఇక్కడ శ్రీకృష్ణ పాదుకల ప్రతిష్ట కార్యక్రమానికి రావడం జరిగింది. కృష్ణం వందే జగద్గురుం అన్నారు. భగవంతుడు 2 రూపాల్లో ఉంటాడు, చర అచర. గుళ్ళో దేవుడు నడవట్లేదు, నడిచే దైవాలే గురువులు అనమాట. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నారు. కనిపించని దేవుడి కన్నా కనిపించిన తల్లిదండ్రులే పార్వతి పరమేశ్వరులు అనమాట. మన ముఖం మనకు కనబడదు, అందుకే మనం అద్దంలో చూస్తాం. భగవంతుని ఆధారంగా చేసుకొని బతికే వాళ్ళం మనం భారతీయులు అనమాట. అందుకే తల్లి వడి, బడి, గుడి, ఇది 3 భారతీయులకు ఇంపార్టెంట్. ఒక నీళ్లు గుడికి వచ్చాయనుకోండి, అది తీర్థంగా మారుతుంది. ఒక కొబ్బరికాయ గుడికి వచ్చింది అనుకోండి, ప్రసాదంగా మారుతుంది. ఒక బియ్యం ఇంటికి గుడికి వచ్చింది అనుకోండి, అక్షంతలుగా మారుతుంది. అదే ఒక బూడిద గుడికి వచ్చిందని శివుడి గుడికి, విభూతిగా మారుతుంది. కానీ గుడికి వచ్చే చాలా మనుషులు మాత్రం మనిషిగా మారట్లేదు. మనిషిగా మారాలి అంటే మనలో ఉన్న స్వార్థం పోవాలి. యంత్రం ఏం చేస్తుందంటే నీటిని పైకి తీసుకెళ్తుంది, మంత్రం ఏం చేస్తుంటే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ శ్రద్ధగా ఆ మంత్ర జపాన్ని జపించాలి. శ్రీకృష్ణ పరమాత్మ గుడి కాబట్టి అందరూ ఆ భగవద్గీతని చదవాలి. భగవద్గీతలో 18 అధ్యాయాలు. మొదటి 6 కర్మ, తర్వాత 6 భక్తి, తర్వాత 6 జ్ఞానం. ఎవడి జీవితంలో కర్మ, భక్తి, జ్ఞానం ఉందో వాడికి వైరాగ్యం ఆటోమేటిక్ వస్తుంది. సృష్టి భగవంతుడిది. 4 రోజులు కిరాయి ఇంటికి వచ్చాము, సొంత ఇంటికి వెళ్ళాలి. మనిషి ఆనందంగా ఉండాలి. ఆ ఆనందం కావాలి అంటే ప్రతి వాళ్ళు ఈ గుడికి రోజు రావాలి. శ్రద్ధగా భగవంతుడి నామస్మరణం అందరం చేయాలి. స్మరణంలో మర్చిపోతే మరణం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఎంట్రికలు పండుతున్నాయంటే టికెట్ ఆర్ఏసీలో ఉంది. బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నామంటే డెత్ దగ్గరకు వస్తున్నాం, చావుకి దగ్గరకు వస్తున్నాం. ఈ మానవ జన్మ సార్థకం కావాలి అంటే అందరూ ఇంత చక్కటి గుడి ఆలయ నిర్మాణం జరుగుతుంది కాబట్టి వచ్చి ఆ భగవద్గీత పారాయణం నిత్యం నిరంతరం ఇక్కడ జరగాలని మీ అందరినీ ప్రార్థిస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తుంటూ, పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నదే మా తపన. అందుకే మేము ఊరు తిరుగుతున్నాం. అందరం పోయేవాళ్ళమే, కానీ వచ్చింది ఎందుకో తెలుసుకోవాలన్నమాట. అది తెలుసుకోవాలి అంటే శ్రద్ధాభక్తితో వినాలి. అందరి కిందికి వెళ్దాం, విందాం. మీ దగ్గర కూడా మాకు నేర్చుకునేది ఉంటుంది, మా ద్వారా నేర్చుకునేది ఉంటుంది. జీవితం ఎంత నేర్చుకున్నా కూడా సరిపోదన్నమాట. కానీ అందరం చాలా చాలా ఆనందంగా కలిసిమెట్టుగా కుల మతాలు అతీతంగా అందరం బతకగలిగితే మంచిదే. జై శ్రీమన్నారాయణ, భారత్ మాతాకి జై. ఈ రాధాకృష్ణ ఆలయ క్షేత్రం కృష్ణగిరి పాదాలగుట్ట. ఈ గుడి గురించి చరిత్ర, స్థల పురాణం తెలియజేయడానికి సేవా ఫౌండేషన్ అధ్యక్షులు శంకర్పల్లి వాస్తవులు నరేష్ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో ఈ దేవాలయం యొక్క స్థల పురాణం, చరిత్ర తెలుసుకుందాం. నరేష్ గారు నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. ఎలా ఉంది మీ ఫౌండేషన్? చాలా బాగుంది. ఎలా నడుస్తున్నాయి మీ కార్యక్రమాలు? మంచి చేస్తాం. ఏదో ఒక కార్యక్రమం, ఏదో ఒక రోజు, ఒక దేశభక్తుల జయంతిలో ఒక రోజు, ఎవరికన్నా యాక్సిడెంట్ అయిందంటే వాళ్ళకు తోడ్పాటు అందించడం, ఒక సమస్య వచ్చింది అంటే ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకు పని జరిగేలా చూడడం,
ఏదన్నా మానసికంగా బాధపడుతుంటే వాళ్ళకు ఒక మంచి మార్గంలో ఉండు, నువ్వు గొప్ప గొప్ప పుస్తకాలు చదువు, దేశభక్తిని ఆశ్రయం తీసుకో అని ఆ విధంగా మోటివేషన్ చేస్తూ వాళ్ళకు ఒక విల్ పవర్ పెంచే విధంగా ఇట్లా అష్టాంగాలు మాదిరిగా. అష్టాంగాలు అంటే 8 రకాల జపాలు ఉంటాయి. జపము, యోగము, సేవ, ప్రార్థన, బ్రహ్మముహూర్తములు, ఇవన్నీ అట్లా ఈ విధంగా ముందుకెళ్తుంటాయి. రెండు నడుస్తున్నాయి, సనాతన ధర్మం కూడా నడుస్తుంది ఉంది, మళ్ళీ సమాజ దృక్పథం నుంచి పోరాటం కూడా. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు కదా, మానవ సేవే మాధవ సేవ అని. న్యాయం కోసం పోరాడమన్నాడు, ధర్మం కోసం జీవించమన్నాడు, నిలదీయమన్నాడు, పట్టుకోమన్నాడు. సో ఆ మార్గమే నేను ఎంచుకున్నాను. అదే నేను యాక్చువల్గా మీకు లాస్ట్ ఇయర్ నుంచి మీరు నాకు టచ్లో ఉన్నారు. అవును. సో నేను మిమ్మల్ని కలవడం అయితే ఈరోజే కలిశాను. అవును. సో నాకు ఈ కృష్ణగిరి పాదాలగుట్ట, ఈ రాధాకృష్ణ క్షేత్రం గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో అసలుకి ఈ గుడి చరిత్ర, ఈ స్థల పురాణం మనకు తెలియాలి అంటే ఎవరు దీనికి స్తంభం, పిల్లర్ అంటారు కదా. పిల్లర్ ఎవరు అంటే సేవా ఫౌండేషన్ అధ్యక్షులు నరేష్ గారు అని చెప్పి తెలిసింది. సో నాకు ఈ చరిత్ర, ఈ స్థల పురాణం మీ ద్వారా తెలియచేయండి. ఓకే, తప్పకుండా అండి. నాకు చిన్నప్పటి నుంచి దేశభక్తి, దైవభక్తి చాలా ఎక్కువ. చెడ్డ వాళ్ళందరూ ఒకవైపు ఉంటే మంచి వాళ్ళందరూ కూడా ఎందుకు అట్లా ఉండరు? వాళ్ళతోటగా సమాజం కావాల్సింది. చెడ్డ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఏం కావాలి, మంచి కావాలనుకుంటే మళ్ళీ మంచి వ్యక్తులు చేసే పనులు వాళ్ళ ఇంటికి అందించుకోవాలనుకుంటారు, బట్ చేసేవాడికి సపోర్ట్ చేయరు. సో నేను ఆ విధంగా వీళ్ళని పక్కన పడేసి మంచి మార్గాన్ని ఎంచుకుని ఈ దేశ జెండా రెపరెప కోసం ఆశ్రయం కాదు ప్రాణాలు ఇచ్చారు దేశభక్తులు. అదొక స్ఫూర్తి నాకు. మా ఇంట్లో మా నాన్నగారు, మా అమ్మగారు, మా అన్నయ్యల నుండి నాకు అది స్వతహాగా వచ్చింది. ఎందుకంటే వాళ్ళకు ధైర్యం ఎక్కువ, చెడుని ప్రశ్నించే మనస్తత్వం. మా అన్నయ్య జర్నలిస్టుగా పనిచేశారు. సో నాకు కూడా మీరు కూడా జర్నలిస్ట్ చేసిన నేను. ఇప్పుడు ఉన్న జర్నలిస్టులు అంత క్లారిటీగా పోలేకపోతారు, ఎందుకంటే వాళ్ళకు సబ్జెక్టు లేక పాపం. అప్పట్లో ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా ఉండే. సో ఆ మార్గాన్ని ఎంచుకోవడంతో పాటు నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒకటి సాధించాలి. ఎందుకంటే లిప్తపాటు జననం, కన్ను మూస్తే మరణం. మనం ఒక్కొక్క రోజు గడిచిన కొద్దీ శ్మశానికి దగ్గర అవుతాం కానీ జీవితానికి దగ్గరకు రాము కాబట్టి మనం వెళ్ళినా కూడా మన ముందు ఒక నిర్మాణాలు ఉండాలి. గుడి, బడి, చెరువు, ఒక ఆశ్రమం, ఇలాంటివి సనాతన ధర్మం నుంచి ఋషులు, మహనీయులు, గొప్ప గొప్ప దేశభక్తులు ఎంచుకోరు. దాన్ని మనం ఆస్వాదిస్తున్నాం, పొందుతున్నాం. ఇది వాళ్ళు చేసిరంట అని చెప్పుకుంటున్నాం. కాకపోతే మనం ఏం చేసిరు అనేది ఒకటి ఉండాలి అనేది నేను స్వామి వివేకానంద, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోవడం జరిగింది అనమాట. ఈ టెంపుల్ గురించి మీ మాటల్లో మాకు చెప్తా, చక్కగా చెప్తా. ఏం జరిగిందంటే నిజంగా ఇదంతా ఆ కృష్ణుని మహిమ. యాక్చువల్గా నేను గత సంవత్సరము అంబేద్కర్ జయంతి కంటే ముందు ఒక చిన్న క్వశ్చన్. అక్కడ మనకు కృష్ణగిరి పాదాలగుట్ట రాధాకృష్ణ ఆలయ క్షేత్రం అనేది ఒక బోర్డు కనబడుతుంది. ఆ బోర్డుకు పైన 1000 శుభములు కలుగు నీకు, దాని అర్థం ఏంది? అద్భుతమైన అర్థము, మంత్రము, యంత్రము టోటల్ అండి అది. ఎందుకంటే కొండంత బాధను కూడా ఒక మంచి మాట, ఒక నిట్టూర్పు, ఓదార్పునిస్తుంది. అట్లా ఒక బాధతో ఉన్న వాళ్ళందరూ దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారంటే ఏదో చేస్తాడు, కాపాడుతాడు, ఆదుకుంటాడని నమ్మకంతో వస్తారు. అయితే నాకు ఈ పాట చిన్నప్పటి నుంచి వింటున్నా నేను. సుమారు 50 సంవత్సరాల క్రితం పాట ఇది. అది కూడా శ్రీకృష్ణుడు చెల్లెలికి వివాహమైన సందర్భంలో ఆమె అత్తగారింటికి వెళ్తున్న తరుణంలో 1000 శుభములు కలుగు నీకు పోయి రావమ్మా అని ఆ సాంగ్లో ఉంది పదం. అప్పటి నుంచి నాకు అనిపిస్తుంది ఎంత అద్భుతమైన ఈ పాట. యాక్చువల్గా నా సేవ ఫౌండేషన్కు ఈ పదమే వాడుకుందాం అనుకున్నా, కానీ మరణించే లోపు ఒక్కరికైనా సహాయపడు అనేది కూడా చాలా బాగుందని అది పెట్టిన. ఇది అలాగే నా మదిలో ఉండిపోయింది, గుండెలో ఉండిపోయింది. ఎప్పుడు చూసినా దాన్ని మననం చేసుకునేవాడిని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే యాక్చువల్గా నేను గుబ్బడిపత్తపురంకి వెళ్ళి అక్కడ అంబేద్కర్ జయంతి చేయాలని వెళ్ళాం నా ఫ్రెండ్స్ తోటి. వెళ్తే అక్కడ ఒకరోజు ముందు హనుమాన్ జయంతి, ఎండిపోయిన ఆకులు, చెత్త తప్ప అక్కడ హనుమాన్ జయంతి అయినా దృశ్యాలు కనిపిస్తలేవు, ఒక గంధం వాసన లేదు, పండ్ల పలహారాలు ఏం కనిపించట్లేదు. అప్పుడు ఒక రైతు మహిళని అడిగిన, అమ్మ ఇక్కడ హనుమాన్ జయంతి కాలేదంటే తాగడానికి నీళ్ళు లేవు, హనుమాన్ జయంతి ఏం చేయాలి సార్ అని అనేసరికి నిజంగా నా మనసుని ఒక తొలిచేసినట్టు అయింది ఆ పదం. అప్పుడేం చేసినా ఒక వీడియో చేసిన మా సేవ ఫౌండేషన్ నుంచి చేసరికి అధికారులు ఆ ఊరికి వెళ్ళి వాటర్ ట్యాంక్లు కొట్టడం జరిగింది. అప్పుడు అంతపకు కూడా మాకు అన్నయ్య గురువు మాదిరిగా అతను బ్రహ్మానంద ఆశ్రమం పీఠాధిపతి, అమ్మవారు అనుగ్రహ పాత్రుడైన 38 years నుంచి బ్రహ్మముహూర్తం లేచి పూజలు చేస్తాడు. సో ఆ అన్నయ్య నాకు ఈ గుబ్బడిపత్తపురం అని చెప్పిండు. ఈ ఊరికి ఆ ఊరికి 1 kilometer. అయితే తమ్మి అక్కడ ఆంజనేయ స్వామికి పూజలు లేక
కొన్ని సంవత్సరాలు అవుతుంది, ఏదో సంవత్సరం ఒక్కసారి తప్ప, అసలు చంద్రం లేక 5 ఏళ్ళు అవుతుంది సుమారుగా, ఇంకెక్కువనే అయి ఉంటుంది, నువ్వు వెళ్ళి మోటివేషన్ చెయ్యి అని చెప్తే సరే అని వెళ్ళిన తర్వాత వాళ్ళకి చిన్నపిల్లలకు నేను 97 నుంచి 26 ఏళ్ళ నా సేవా ప్రస్థానికి సంబంధించిన అన్ని ఫోటోలు చూపించి వెంకటయ్య నా ఫ్రెండ్ కూడా భగవద్గీత ప్రచారం చేస్తాడు, ఆ వీడియోలు చూపించిన చిన్నపిల్లలే చేసి అక్కడ పురమాయిస్తున్న తరుణం ఏమైందంటే రామలక్ష్మ ఇంకా వెంకటేష్ వీళ్ళందరూ కూడా చాలామంది, జంగయ్య, భూపతి రెడ్డి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒకటి కృష్ణగిరి పాదాల గుట్ట అని ఉండేనన్న. అంటే ఇది ముందు మీకు ఎలా తెలిసి ఇది ఇక్కడ ఈ పాదాలగుట్ట, కృష్ణగిరి పాదాలగుట్ట ఉంది అది తెలియదు నాకు, ఈ ఊరు మాత్రమే తెలుసు. నేను ఆ వీడియో చేయడంతో ఏమైందంటే ఈ నరసింహగౌడ్ అన్నయ్య నాకు ఈ ఊరు కోసం చెప్పిండు. వెళ్తే వాళ్ళ ఊరికి వెళ్ళి ఆంజనేయ స్వామి గుడి దగ్గర వాళ్ళకి మోటివేషన్ చేస్తూ నేను నా ఫ్రెండ్స్ కార్తీక్, వేణేంద్రచారి, ఉదయ్ ఇట్లా వీళ్ళందరూ ఇంకో సాయి కూడా వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఈ గుట్ట ఇక్కడ ఉందని వీళ్ళు చెప్పారు. ఒక 2-3 మంత్స్ రన్ అయిన తర్వాత చూద్దాం, నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం, చూద్దాం గుట్ట చూపెట్టు అని ఇక్కడ వచ్చిన తర్వాత ఒక పూజ కూడా అయింది ఇక్కడ. అప్పుడు ఇది చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఈ గుట్టని మొత్తం ఇక్కడ శ్మశాన వాటిక చేసి ఇంకేదో విధంగా ముందుకు పోదామని అధికారులు ట్రై చేశారంట. సార్ ఇక్కడ సనాతన కళ అంటే ఎన్నో ఏళ్ల క్రితము మా పూర్వీకులు ఒక కడి పెట్టారు, అక్కడ జమ్మి పెట్టి శ్రీకృష్ణుడికి మొక్కి మేము వెళ్తాం మా చిన్నప్పటి నుండి. అంటే ఈ కడి ఒక 200-300 ఏళ్ల క్రితమే ఉందంటే అప్పటికి ఇంకేమేమి ఉండవు ఇక్కడ అంతా ధ్వంసమైపోయి కొన్ని శిథిలాల కింద నలిగిపోయినాయి, కొన్ని పాదుకల టైపు దేవుళ్ళ విగ్రహాలు అన్నీ ఉండేనంట. ఇక్కడ పంట పొలాలలో కూడా అంటే ఈ గుట్టకు దాదాపు ఒక 200-300 చరిత్ర ఉంది, 700-800 ఏళ్ళ చరిత్ర ఉంది. ఎందుకంటే ఇక్కడ వెళ్ళకుండా ఉంది పక్కనే, అది కొన్ని వేల సంవత్సరాలు. సో ఇక్కడ నుంచి కూడా అక్కడ కొన్ని పట్టుకెళ్ళినట్టు, అక్కడ నుంచి ఇక్కడ పూజలు అయ్యేట్టు అనే ఒక రూట్ కూడా ఉండేదని వీళ్ళ తాత ముత్తాతలు చెప్పిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. అయితే ధనికరాజులు అని ఇక్కడ ఒక తెగకు సంబంధించిన ఒక జమీందారు లాంటి వంశం ఇక్కడ పరిపాలించారంట ఈ ఏరియా అంతా. ఇక్కడ పొలాలలో కూడా పంటల కోసం దున్నితే చిన్న గురువులలో గోల్డ్ కూడా వెళ్ళిందంట చాలామందికి, ముత్యాలు, రింగ్స్ అలాంటివి, వెండి ఇలాంటివి. సో ఇది ఇక్కడ చరిత్ర. ఇక ఇట్లా అంతరించిపోతుంది. మేము ఒక కడికి మాత్రమే దసరా రోజు జమ్మి పెట్టి ఆ కష్టం మీద ముళ్ళు తీసేసుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఊర్లోకి వెళ్ళి చేసుకుంటాం అని నాకు ఈ గ్రామస్తులు చెప్పారు. అప్పుడేం చేసినంటే అన్నయ్యకి చెప్పిన, తమ్మి ఇక్కడ గుట్ట కాబట్టి గోవర్ధని గుట్ట అన్నట్టుగా ఒకటి రాధాకృష్ణ విగ్రహం పెట్టి ఇక్కడ ప్లాన్ చేస్తే బాగుంటుంది ఆలోచించు అంటే అప్పుడు అన్నయ్య కూడా అనుకున్నాడు. నేను అనుకున్న తర్వాత ఏం చేసిన, సరే అన్నయ్య అని చెప్పి ఒకరోజు నేను ఏది చేసినా బ్రహ్మముహూర్తాలు నేను కూడా ధ్యానంలో మొరబెట్టుకుంటా ఈ విశ్వానికి. సో అప్పుడు నాకు కూడా అనిపించింది నిజమే కృష్ణుడు గోవర్ధన్ గుట్ట. అప్పుడు ఏం చేసినంటే శ్రీ రాధాకృష్ణ ఆలయ క్షేత్రం అని నామకరణం చేసి కృష్ణ పాదాలని వీళ్ళు అనుకున్నారు. అప్పుడే కృష్ణ పాదాల గుట్ట అని పెట్టి ఇక్కడ గుడి కట్టేసినాం. గుడి కట్టిన తర్వాత మార్చ్ లాస్ట్ ఇయరే 1 year అయింది. 1 year ఈ 1 year 6 నెలలు గుడి కట్టి 1 year అయింది, కానీ చరిత్ర మాత్రం గుడి కట్టి 1 year కూడా కాలేదు. మోటివేషన్ చేయడం తోటి 1 year అయింది. ఈ ఇయర్ మార్చి 24-25కు స్థాపన ఇక్కడ. ఓకే, అంటే ఒక 6 నెలల నుంచి గుడికి నా ఫ్రెండ్స్ తోటి ఈ గ్రామస్తులు ఏం చేశారంటే 1 లక్ష రూపాయలతోటి బేస్మెంట్ కట్టించారు. 1.5 లక్షతోటి మా సేవ ఫౌండేషన్ RSS ఫ్రెండ్స్ తోటి విగ్రహం తీసుకొచ్చి పెట్టినాం. పెట్టిన తర్వాత డిలే అవుతుంటే అన్నయ్య మీకు ఇష్టం ఉందా లేదా, లేకుంటే నేను మా ఆశ్రమంలో తీసుకెళ్తా ఈ విగ్రహాన్ని అంటే అప్పుడు ముందుకు వచ్చి నేను దేవి నవరాత్రుల లాస్ట్ ఇయర్ దీక్ష తీసుకొని 9 రోజులు ఇక్కడికి వచ్చి నాకు తెలిసిన మంత్రాలు అవన్నీ జపం చేసి ఒక ఇంజనీరింగ్ లక్ష్మణ్ తోటి ముగ్గేపించి కొబ్బరికాయ కొట్టి జేసీ పెట్టి ముహూర్తం చేసేసిన. అదంతా కృష్ణ మీద భారం వేసి ఆ రోజు మంగళవారం దసరాకు ఒక రోజు ముందు అట్లా 3 monthsలో గుడి అయిపోయింది. గుడి అయిన తర్వాత ఇంకా వార్షికోత్సవం అవ్వలేదు, 1 year అవ్వలేదు, కాలేదు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ శక్తి ఉంది. శ్రీకృష్ణుడు స్థాపనేటప్పుడు జోషి గారు ఏం జరిగిందంటే ఒక చోట దాన్ని లెంత్ చూస్తారు మంత్రంతో ఉన్న దారాన్ని, అసలు అది ఏది లేకుండా ఎప్పుడెప్పుడు కూర్చుందామా, ఎండ కొడితే నీడ కిందకి ఎట్లా వెళ్తామో అట్లా ఎప్పుడు కూర్చుందామని శ్రీకృష్ణుడు అనుకున్నట్టున్నాడు. అంత బరువు విగ్రహము 3.5 feet విగ్రహం అది తీసుకొని పెట్టేస్తుంటే ఎట్లా అంటే 1 timeలో సిట్ అయిపోయాడు. ఇంత కూడా అక్యురేట్గా ఏమాత్రం తేడా రాలేదు. అప్పుడు నాకు అనిపించింది అది ఒక మంచి సంకేతం ఇదని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నేను చాలా గుళ్ళకు ప్రచారం చేసిన, 2 గుళ్ళు కట్టినా కాబట్టి ఆ అనుభవంతో నాకు ఏమనిపించిందంటే ఇక్కడ మంచి ప్రోగ్రాం చేయాలి ఆ రోజు అని చెప్పి చాలామంది చెప్పి ఊరంతా ఏకం చేసి అన్నదానంతో పాటు ఫస్ట్ వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. ఒక 400 మంది వచ్చారు చుట్టుపక్కల వాళ్ళు. అప్పుడు సదానంద రెడ్డి వికారాబాద్ అతను, కళ్యాణ్ పంతులు గారు వచ్చి ఒక మాట అన్నారు. వాళ్ళు ఒక 100-1000 హిందూ సమ్మేళనాల కంటే అన్యమతస్తులు ఉన్న ఈ ఊర్లో ఈ గుడి కట్టడం అనేది సగం ఊరు వాళ్ళదే, ముస్లిమ్స్. సో అలాంటి ఊర్లో ఇది కట్టడం అనేది నిజంగా శ్రీకృష్ణుడు ఎంచుకున్నట్టున్నాడు వీళ్ళని వాళ్ళు ఆస్వాదించి ఏం చేశారంటే నరేష్ వచ్చే పౌర్ణమికి
గిరి ప్రదక్షిణ మొదలుపెట్టు అన్నారు. అయితే గిరి ప్రదక్షిణ కూడా అవుతుందా? మనుషులో ఉంది, కానీ వీళ్ళు వస్తారో రారు, ఏది చేయలేదు వీళ్ళకు. ఎల్కేజీ ఏం చేయాలబ్బా అని అనుకుంటే, సరే అక్కడ వీళ్ళు అన్నారు కదా, అది దేవుడు అనిపించినట్టు నేను ఫీల్ అయ్యి అని చెప్పి ఏకంగా జెండాలు తీసుకొచ్చి విపరీతంగా హార్డ్ వర్క్ చేసి మోటివేషన్ చేసి 150 మందితోటి అద్భుతంగా గిరి ప్రదక్షిణ 5 రౌండ్లు ఎర్రటి ఎండ చెమటలు కారుతున్నా కూడా జై శ్రీరామ్ జై రాధాకృష్ణ అనుకుంటూ 5 రౌండ్లు ఓపికన్న వాళ్ళు 5 వాళ్ళు ఓపికన్న వాళ్ళు చేసిర్రు. ఇక్కడ ప్రతి పౌర్ణిమ రోజు ఈ గిరి ప్రదక్షిణ అనే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన గిరి ప్రదక్షిణ మనం ఇప్పుడు చూస్తున్నాము. ప్రతి పౌర్ణిమ రోజు కూడా ఈ గుట్ట చుట్టూ తిరుగుతూ ఉంటారు. తర్వాత సెకండ్ పౌర్ణమికి, లాస్ట్ పౌర్ణమికి వేద మంత్రాలతోటి సప్త వృక్షాలు నాటినం పైన. వెళ్దామా ఒకసారి? వెళ్దాం. ఒకసారి మొత్తం మాకు చూపించండి. ఇది ప్రధాన ఆలయం, శ్రీ రాధాకృష్ణ ఆలయం, గోమాత సహితంగా. అది కూడా చిన్న కొద్దిగా సైడ్ తిరుగు. ఇదే అండి కృష్ణగిరి పాదాల గుట్ట. ఎప్పుడు నేను ఈ ఆలయ నిర్మాణం కాకముందు ఇదంతా ఇట్లా రాళ్ళతోటి ముళ్ళతోటి ఇదంతా ఇట్లా ఉందన్నమాట. చాలా ఇబ్బంది అయింది ఇక్కడికి రావడానికి. ఇదే కడి. ఈ ఫోటో ఈరోజే పెట్టడం జరిగింది. ఈ కడి సుమారు ఒక 200-300 ఏళ్ల క్రితం పెట్టిన కడి ఇది. ఓకే. ఈ కడి దగ్గరికి ఆ ముండ్ల నుంచి గ్రామస్తులు వచ్చి ఇక్కడ జమ్మి పెట్టి కొబ్బరికాయ కొట్టి మొక్కి ఊర్లోకి వెళ్ళి దసరా పండుగ చేసుకునేవాళ్ళు. అంటే అప్పుడు పైకి రావడానికి ఇవే స్టెప్స్? ఇదే ఏ స్టెప్స్ లేవు. ఇది రీసెంట్లీ వారం క్రితం వేయించిన స్టెప్స్. ఇట్లనే కంపలు జరుపుకుంటూ ఆ గడ్డల్లో వీళ్ళు ఎట్లా ఉంది రఫ్ అండ్ టఫ్ అలాగే దాంట్లో నుంచి వచ్చేవాళ్ళు. మెల్ల గొడ్డలతోటి కొద్దిగా నీట్ చేసుకొని ఒక 2-3 మనుషులు మాత్రం వచ్చేటోళ్ళంట. అంతే భయంగా అట్లా, ఎందుకంటే అంత చెట్లతో నిండిపోయింది కదా. సో అట్లా ఓ దిక్కు ముండ్లు గుచ్చుకుంటుంటా కూడా అంత వరకు కొద్దిగా శుభ్రం చేసుకుంటూ వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మొక్కి జమ్మి పెట్టి ఊర్లోకి వెళ్ళి ఆంజనేయ స్వామి దగ్గర నుంచి అట్లా చేసుకుంటూ గడిపారు ఇన్నేళ్ళు. ఇది సాక్ష్యం. సనాతన ధర్మము పురాతన ఆలయం ఉండొచ్చు అనేదానికి సాక్ష్యం ఈ కడి. ఇంత పెద్ద కడి ఒక 300 ఏళ్ల క్రితమే వచ్చి ఇక్కడ ఉన్నదంటే అప్పట్లో ఉన్నవాళ్ళు ఎంత భక్తిపరులు అనేది అర్థం. ఇప్పుడు అప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు మనకు దీని గురించి చెప్పడానికి ఎవరైనా? అదే నాకు వాళ్ళ వంశస్థులు ఉంటారు కదా, జంగయ్య అనే అతను, తర్వాత రామలక్ష్మయ్య, భూపతి రెడ్డి, వీళ్ళు చెప్పారనమాట నాకు. ఒక 200 ఏండ్ల పైన అయి ఉంటుందన్న ఇది పెట్టి కడి. మాకు తెలియదు, మా తాత తండ్రులే చెప్పారు. అంటే ఒక సుమారు 300 ఏళ్ల క్రితం ఉంటుంది. ఇక ఇంకా అంతకంటే ముందు 700-800 ఏళ్ల క్రితము ఇక్కడ అంతా జాతర సాగేది. ఈ గుట్ట చాలా అందంగా ఉండి ఇక్కడ చాలా విగ్రహాలు ఉండేవంట. కానీ అన్నీ దొంగలు దోచుకెళ్ళిర్రు. మరి అప్పుడు అన్ని మతస్థుల దాడులు అయినాయి కాబట్టి బహుశా అదే ఉంటుంది. చాలామంది పొలాలలో కూడా గురువులలో గోల్డ్ దొరికిందని కూడా చెప్పారు. ఇదంతా జరిగిపోయింది. అయితే రీసెంట్లీ మనం లాస్ట్ ఇయరే నేను ఇక్కడ రావడం జరిగింది మా టీం తోటి. నేను, కార్తీక్, వేనేంద్రచారి, ఉదయ్, వీళ్ళందరూ. సాయి అని ఒక ఫ్రెండ్ కూడా వచ్చిండు. 2 times వచ్చిండు. మళ్ళీ అతనికి బిజీ ఉండి రాలేకపోయిండు. ఇక నాకు ఆ శ్రీకృష్ణుడు అనుకున్నట్టున్నాడు, ఇక్కడ ఒక ఆలయం కట్టించుకోవాలనుకున్నట్టున్నాడు. వారధిగా మమ్మల్ని ఎంచుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నా. కృష్ణ దేవాలయాలు చూస్తాం కానీ అంటే కొన్ని ఎట్లుంటుందంటే నవ్వుతో నా భవిష్యత్తు. అవును, ఆ టైప్లో నాకు ఇప్పుడు ఈ గుడిని చూస్తుంటే కనుక లోపల ఉన్న విగ్రహమే కానీ ఇంత పైకి వచ్చిన ఈ కృష్ణగిరి పాదాలే కానీ అంటే ఇప్పుడు ఈ పాదాలు ఉన్నాయి కాబట్టి కృష్ణగిరి పాదాల గుట్ట అట్లా పేరు. అంటే ఈ పాదాలు ఇప్పుడు మనం ఈ రోజే స్థాపన పౌర్ణమి రోజు. వెనకటికి నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఊరి సమాచారం ఏంటంటే దీన్ని కృష్ణపాదాల గుట్ట అనేటోళ్ళు అంట మా తాత ముత్తాతలు. ఇక్కడ అప్పుడు కృష్ణుని విగ్రహాలు ఏదేదో ఉండే కానీ అట్లా జరిగిపోయింది. ఏం మానవాళ్ళు ఇప్పుడు ఆ కడి మాత్రం ఒకటి ఉంది అని చెప్పారు. అప్పుడు నాకేమనిపించింది అంటే గోవర్ధనగిరి కృష్ణుడు అని అంటాం. సో ఇక్కడ అంతా యాదవ్స్ కూడా ఉన్నారు. అప్పుడు నాకు అనిపించింది గుట్ట మీద కృష్ణుని బొమ్మలు విగ్రహాలు ఉండే అంటే దీనికి ఇక్కడ రాధాకృష్ణ విగ్రహం పెట్టేస్తే ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు, మంచి ఒక మూర్తిని పెట్టినట్టు అవుతుందని చెప్పి స్థాపన జరిగింది. ఆ తర్వాత ఈ పల్లెటూరు ఇప్పుడిప్పుడే వీళ్ళకు ఓనమాలు మాదిరిగా భక్తి అంటే ఏంది,
సమాచారం అంటే ఏంటి, గొప్ప పండితులు ఎట్లుంటారు అనేది ఇప్పుడే చూస్తారు. ఇగో ఎగ్జాంపుల్ ఈ చిన్నపిల్లల సాక్ష్యం. సో అప్పుడే నాకేమనిపించింది అంటే మా ఫ్రెండ్స్ తోటి సేమ్ ఇప్పటిదాకా ఇవన్నీ ఎట్లా చేయించినో అట్లా కాంట్రిబ్యూట్ తోటి ఇక్కడ పాదాలు పెడితే బాగుంటుంది, ఒకటి పెట్టేద్దాం, తర్వాత కృష్ణమయం, ఎందుకంటే చాలా తక్కువలో గుడి కట్టించేసిండు తక్కువ టైంలో అని చెప్పి అనుకుంటే మా రామన్నయ్య, మా అక్కయ్య టీచర్ కళావతి, వాళ్ళందరూ మా నాయన కీర్తిశేషులు సాయిలు పద్మమ్మ పేరు మీద మనమే పెట్టేద్దాం రా, ఒక పని అవుతుంది. ఎందుకంటే ఆ పల్లెటూరికి ఎవరు రారు, ఎవరు ఇన్స్టెంట్ చూపరు. నువ్వు ఇప్పటిదాకా చేసిన ఆలయాలన్నిటి కూడా ఒక నిర్మానుష్యమైన ప్లేస్లో ఎవరు లేని ఏరియా నుంచే నువ్వు టాప్ చేసినావు. సో ఇది కూడా కృష్ణుడు కూడా అనుకుంటే చేయగలుగుతాడేమో, పెట్టేద్దామన్నారు. సరే అని సుమారు 50,000 అండి ఈ పాదుకల్ని. వెంకరెడ్డి గారు అని ఆయన సూర్య ఉపాసకులు హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళతో కొట్టించడం అయిందనమాట ఇది. అది కూడా వాళ్ళు దీక్ష తీసుకొని కొట్టించారు. నేను ఇట్లా మీరు ఇచ్చే ఈ పాదుకలు యంత్రం పెడితే గురుగారు ఇక్కడున్న పొలాలన్నీ సస్యశ్యామలు అయిపోయి ఈ ఏరియా మొత్తము ఒక అభివృద్ధి దిశన పోవాలి, భక్తిమయం అయిపోవాలి. ఇట్లాంటి పురాతన గుట్టలు, ఆలయాలు, కొండలు ఎక్కడున్నా కూడా మాలాంటి వాళ్ళు వెళ్ళి వెలికి తీసుకొచ్చే విధంగా అది ఉద్దేశించి కొట్టన్నాయి అని చెప్పి వారంలో 2-3 సార్లు ఫోన్ చేసేవాడిని అతనికి. నాకు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు కూడా శంకర్పల్లికి వచ్చి నన్ను చూసి అభినందించి ఇచ్చి వెళ్ళిండు. ఇది విలేజ్ ఏం ఊరు చెప్పారు? గుబ్బడి పత్తపురం. షేరిగూడెం కూడా అంటారు, కానీ గుబ్బడి పత్తపూరు గజెట్లో ఉంది. ఇది వచ్చేసి మనకు గుబ్బడి పతేపురం అంటే ఇది వచ్చేసి మనకు వికారాబాద్ డిస్టిక్ ఉంటుంది. అవును, వికారాబాద్ డిస్టిక్, నవాబ్పేట్ మండల్. శంకర్పల్లి నుంచి దాదాపు 14 నుంచి 15 కిలోమీటర్లు. ప్రతి ఒక్కరు ఈ కృష్ణగిరి పాదాల గుట్టను దర్శించాలి. ఎందుకంటే ఇప్పుడు అదే అన్నాను కదా, చుట్టూ పచ్చని పంట పొలాలు, ఇంత హైట్ లోపల మనకు ఒక గుట్ట పైన ఒక కృష్ణునికి సంబంధించిన పాదాలు ఎట్లా ఉందంటే, ఇంతకుముందు అన్నట్టు నా భూతో నా భవిష్యత్ అన్నట్టు చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ఇక్కడి నుంచే కాదు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వచ్చి ఈ గుడిని దర్శించుకొని ఈ పాదాలను దర్శించాల్సిందిగా కోరుతున్నాను. ఇంకెక్కడ ప్రత్యేకంగా ఏమున్నాయి? ఇక్కడ మనకు ఇక్కడ చెట్లు కూడా కనబడుతున్నాయి. ఇక్కడ సప్తవృక్షాలు. అయితే యాక్చువల్గా ఈ గిరి ప్రదక్షిణ అనేది అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలైంది. అరుణాచలం గుడి అక్కడ సురేష్ శర్మ అని కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర అక్కడ ఇవన్నీ కొద్దిగా ప్రారంభం చేసింది అనేది సురేష్ శర్మ. అతను చిలుకూరు పూజారి అనుకుంటా. నాకు నిన్నగాక మొన్న ఫోన్ కూడా చేసిండు నా వీడియో చూసి. అయితే అతను ఎప్పుడు ప్రతి పౌర్ణమికి కొండగట్టు ఆంజనేయ స్వామికి వెళ్తాడంట. సో ఇంకో రోజు వస్తా నరేష్ అని చెప్పిండు. అయితే ఇక్కడ ఈ సప్తవృక్షాలు నాటించడం కారణం ఏంటంటే, రావి చెట్టు ఉంది, ఇది విష్ణుమూర్తి స్వరూపం. ఉసిరి ఉంది, అది విష్ణుమూర్తి. దీంట్లో ముకోటి దేవతలు ఉంటారు. పారిజాతం ఆంజనేయ స్వామి, శివుడు. ఏకబిల్లం ఉంది, 3 ఇదళం పెట్టిన ఇందులో పత్రి, అది శివుడు. లక్ష్మి, తులసిమాత ఉంది. దత్తాత్రేయుడు, మేడి చెట్టు, మందారం లక్ష్మీదేవికి ఇష్టమైన పుష్పం. తర్వాత జమ్మి, ఇదేంది శనీశ్వరునికి ప్రతీక. సో ఇట్లా సప్తవృక్షాలు ఎందుకు పెట్టినంటే, ఈ నవగ్రహాల చుట్టూ తిరిగితే ఎంత ఫలితం వస్తుందో, ఇటు గిరి ప్రదక్షిణ, సప్తవృక్షాలు ప్లస్ ఈ పౌర్ణమి రోజు పాదాలు, కృష్ణుని పాదాలు అంటే అసలు అద్భుతం. అది తిరుమల పాదాలు ఎంత గొప్పయో. యాక్చువల్గా చాలామంది భక్తులకు ఒక విషయం తెలియదు. టెంపుల్కి వెళ్ళంగానే ఏం చేస్తారంటే ముఖము, చేతులు హైట్ పైన చూస్తుంటారు. యాక్చువల్గా పాదాలు చూడాలి. ఉన్న యంత్రము, బలము, సాలెగ్రామాలన్నీ ఎక్కడ ఉంటాయంటే పాదాల చెంతనే ఉంటాయి. సో పాదాలు ఎవరైతే చూస్తారో శ్రీకృష్ణుడు కానీ శివుడు కానీ అందరూ కూడా ఇష్టపడతారు. స్పెషల్గా శివుడు అంటే అభిషేక ప్రియుడు, విష్ణు అలంకార ప్రియుడు. ఈయనకు పాదాలకు చూస్తేనే మనకున్న ఫలితం వస్తుంది. చాలా అద్భుతమైన ఒక ఆలోచనలు కూడా వస్తాయి అన్నమాట. సో అట్లా ఇక్కడ యంత్రంతో ఇక్కడ పాదాలు పెట్టాలనిపించింది. శ్రీకృష్ణుడు పెట్టించుకుంటూ అద్భుతంగా నానిపంతులు ఆధ్వర్యం లోపలనే గుడి స్థాపితమైంది. ప్లస్ ఈ పాదాలు కూడా అయింది. ఈ సప్తవృక్షాలు కూడా మనకు ప్రతి పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ ఉంది. అవును, ఇది 3వ పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు ఇప్పుడు మేము చూసాము అన్నదాన కార్యక్రమం ఉంది, గిరి ప్రదక్షిణ చేశారు. సో ఈ పౌర్ణమి అనేది స్పెషల్, ఎందుకంటే పాదాలు ఇది స్థాపించడం జరిగింది. సో రెగ్యులర్గా మనకు రోజువారీ పద్ధతికి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వీడియో చూశారు, అవును, నా వీడియో చూసి సమ్ ఇక్కడి నుంచి మనకు వికారాబాద్ తాండూరు నుంచి వచ్చారు. తాండూరు నుంచి వచ్చినప్పుడు మార్నింగ్ టైంలో మనకు టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. నార్మల్ డేస్లో ఎట్లా ఉంటుంది మరి? అయితే ఇప్పుడు ఇక్కడ ఆదిత్య అని పక్క ఊరు నుంచి పూజారిని పిలిపించి పూజలు చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడే కదా, ఇంకా ముందు కూడా అతనికి శాలరీ ఇచ్చి ఒక పర్మనెంట్గా సొల్యూషన్గా ముందుకు పోవాలని ఆలోచన ఉంది. కాబట్టి ఏం చేసినామంటే ఇక్కడ భక్తులు రావాలి,
ఇప్పుడు భక్తులు వస్తేనే గుడిలో అవునవును. పూజలు కైంకర్యాలు కావాలి. అందుకే ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది అయినా కూడా మా ఇంటి నుంచి అంత వెచ్చించి ఆ పాదాలు పెడితే ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ పౌర్ణమి నుంచి ఏం చేస్తాం, ఇక్కడ కృష్ణ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ప్రతి పౌర్ణమికి మడి కట్టుకొని షెట్టిప్పేసి లోపలి గర్భగుడిలో శ్రీకృష్ణుడు రాధాకృష్ణులకు స్వయంగా అభిషేకం చేసే వసతి ఒకటి ఏర్పాటైంది. ఆల్రెడీ అది నడుస్తుంది. ఓన్లీ పౌర్ణమికే ఉంటుంది, పౌర్ణమి రోజు. తర్వాత ఏదైనా పర్వదినాలలో మళ్ళీ ఆ తర్వాత ఇక్కడ ఈ పాదాలను ఏం చేస్తామంటే శివునికి ఎట్లయితే అభిషేకం చేస్తారో అట్లా ఇది నాకు ఇచ్చిన గురువు ఏం చెప్పిండంటే ఇక్కడ రెగ్యులర్గా శివలింగానికి ఎట్లయితే అభిషేకం చేస్తామో అట్లా పాదాలకు అభిషేకం చేసి ఆ నీటిని తీసుకెళ్ళి పొలాల్లోనూ ఇంట్లోనూ చిన్నపిల్లలకు తాగిస్తే కూడా దిష్టి దోషాలు పోతాయని కూడా ఈ శిల్పాన్ని కొట్టిన గురువులు కూడా నాకు చెప్పారు. అంత ఆధ్యాత్మిక భావంతో కొట్టించారు వాళ్ళు. నాకు వచ్చి నాకు అందించి కూడా ఈ విషయాలు చెప్పేళ్ళారు. సో అదేవిధంగా ఇప్పుడు అలంకారం ఉంది కదా, నేను మీకు ఇంకొకసారి అభిషేకం చేసినప్పుడు చూపిస్తా. అసలు పాదాలకు అభిషేకం చేస్తున్నామా శివలింగానికి చేస్తున్నామా అనే ఫీల్ మీకు కలిగిపోతుంది. అంత అద్భుతంగా దర్శనమిస్తున్నాయి ఆ పాదాలు. వాటర్ పడ్డా చాలా భక్తిభావంలోకి తీసుకెళ్తున్నాయి. అదృష్టం అది పెట్టడం అనేది. అంటే ఇప్పుడు రోజువారీగా ఎట్లా ఉంటుంది పూజా విధానం? అదే డైలీ అంటే ఇప్పుడు మనకు పూజారి అయితే అవైలబుల్లో ఉంటారా? మార్నింగ్ ఎప్పటి నుంచి ఉంటారు? మార్నింగ్ ఇప్పుడు ఇక్కడ అంతపగడు ఉంది, అక్కడ పూజలు చేస్తాడు, ఇక్కడికి వస్తాడు, వచ్చి 1-2 hours ఉంటాడు, తర్వాత అక్కడ వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇంకా ఈ ఊరి వాళ్ళు డైలీ కూడా కొబ్బరికాయలు కొట్టడం, పూలు మార్చడం, దీపాలు ధూపం ప్రసాదం పెట్టడం నడుస్తూ ఉంది. సాయంత్రం పూట ఉంటుంది. సాయంత్రం కూడా భగవద్గీత అవన్నీ పాటలు పెట్టి కాసేపు గుడి ఓపెన్ చేసి ఇక్కడ కూర్చుంటారు అందరూ. మంచి వాతావరణం. అయితే ఇక్కడ ఒక మంచి విషయం చెప్తా మీకు. సముద్ర వసనే దేవి పర్వత స్థానం మండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అంటే ఓ భూమాత, నీపై కొండలు కోనలు గుట్టలు పర్వతాలు నదీ జలాలు ప్రసాదాల పలహారాలు ఇవన్నీ ఉంటాయి కదా, మళ్ళీ పైగా నువ్వు విష్ణు గుండెలో ఉంటావు. సో నీ మీద కాలు పెట్టాల్సిన అవసరం నాకుంది, ఎందుకంటే తప్పలేని పరిస్థితి అనుకుంటూ మంత్రం చదివి భూమాతని మొక్కి తలకు మనం ఆనించుకొని పాదం పెట్టాలి యాక్చువల్గా. సో అట్లా ఈ గుట్టలు ఎట్లా అంటే ఊర్లో ఉన్న దేవుడి కంటే ఊరి చివరున్న దేవుడికి పవర్ ఎక్కువ, తర్వాత గుట్ట మీద ఉన్న దేవుడికి ఇంకా, ఆ తర్వాత పర్వతం. ఇట్లా అందుకే పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు శ్రీకాళహస్తి కానీ తిరుపతి శ్రీశైలము యాదగిరిగుట్ట పర్వతాలపైన ఉన్నాయి అవన్నీ, అహోబిలం ఆ మాదిరిగా. సో ఇక్కడ గుట్ట అది అదంతా ఆలోచించి ఆ పూర్వకు సంబంధించిన కొద్దిగా నాలెడ్జ్ తోటే ఈ గుట్ట మీద కృష్ణ పాదాలు మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలంటే ఇక్కడ పాదాలు స్థాపన చేయాలి అని చాలా కష్టపడి ఈ మెట్లు కట్టేటప్పుడు అంటే ఎగ్జాంపుల్ 2 పిల్లలతో పాటు 200 గంపలు కింది నుంచి ఇదే ఎండ, అబ్బో 10 రోజుల క్రితము చెమటలు గారి ఒక్కొక్కరికి ఫీవర్ కూడా వచ్చింది. ఇంత దూరం తీసుకొచ్చి చేసేసరికి ఇక్కడ చేస్తే అసలు ఎట్లా జరిగిందో ఆ శ్రీకృష్ణుడికి తెలియాలి. చాలా కష్టమైన పని అది, కానీ జరిగిపోయింది అద్భుతంగా. ఇంకా ఫినిషింగ్ చేసేది ఉంది. ఒక ఫ్రెండ్ గ్రిల్స్ వేపిస్తున్నాడు ఈరోజు. ఇప్పుడే పక్క గ్రామం చెందిన మాజీ వార్డు మెంబర్ నర్సింహులు ఈ చుట్టూరా సీసీ రోడ్ వేపిస్తున్నాడు. ఇది ఇంత గుట్ట చుట్టూ 10 లక్షలు అవుతుంది దానికి. మనకు అప్రాక్సిమేట్లీ ఇది ఒక 3.5 ఎకరాల వరకు ఉంది. మనకి ఎన్ని కిలోమీటర్లు చేస్తుంటే 1.5 నుంచి 2 మధ్యన. 1.5 అయితే ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఓకే నరేష్ గారు, ధన్యవాదాలు. మీ ద్వారా ఈరోజు కృష్ణుని దర్శించుకున్నాము. అదేవిధంగా ఈరోజే ప్రతిష్ఠించిన కృష్ణ పాదాల గుట్టను కూడా దర్శించుకున్నాము. నిజమే, చాలా చాలా ధన్యవాదాలు అండి. ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా నేను అభిమానిస్తున్నా, అభినందిస్తా. ఇంకా కూడా ఎక్కువ పొగడాలని ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి మంచి పని చేస్తుంటే ఒకరికి జెలస్ ఉంటుంది, కానీ ఒకరు చేసేదానికి మీరు ఇన్ని కష్టపడి ఇంత దూరం వచ్చి ఇదంతా షూట్ చేసి భావితరానికి అందించాలనేది అయితే ఆలోచన ఉంటుందో అది చాలా గొప్పది, అమోఘము. మీకు ఏమాత్రం కష్టం కాకుండా ఇప్పుడు బైక్ల మీద వస్తున్నారు, ముందు మీరు కార్లో కూడా ప్రశాంతంగా వచ్చి కష్టపడకుండా ఇలాంటి షూట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే తేరగా ఎక్కడ ఈజీగా ఉంటే అందరు అక్కడనే వెళ్తారు, కానీ ఇట్లా ఎండల కష్టపడి మీ టీంని కూడా. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఒక శ్రామికుని దోపిడీ, ఒక దొర జల్సా. సో నేను ఎప్పుడైనా కింది స్థాయి నుంచే చూస్తా. అందుకే నేను ఈ పాదాలు పెట్టడంలో కూడా ఆంతర్యం కూడా అదే. ఎందుకంటే చిన్నవాళ్ళు ఇంత చిన్న పిల్లలతోటి స్వామి వివేకానంద, భగత్ సింగ్ కోసం చెప్పి రప్పించి ఇక్కడ చేసిన, లైక్ చందిపగుడి మాదిరిగా.
10 ఏళ్ళ కృషి నాది అది. సో ఇక్కడ వీళ్ళకి కూడా అదే చెప్తున్నా, మొత్తానికి సహకరిస్తారు. ఇంకా మీ ద్వారా కూడా చాలామందికి జనాలకి, ఎందుకంటే ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం అంటే పూజల మాసము, శ్రీకృష్ణుడు మాసం అది. సో ఇంకా ఈ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళందరం కూడా 100% ఇక్కడికి వస్తారు. మంచిగా వాళ్ళకు పాదాలకు అభిషేకం చేసి ఆ తీర్థాన్ని ఇంటికి తీసుకెళ్లే విధంగా చేయడం. మళ్ళా తులసి వనం, కాశీవనం అంటారు. శ్రీకృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ తులసి వనాలు కూడా పెంచాలని రైతులకు కూడా చెప్పిన. 10 రూపాయల కంటే ఎక్కువ రేటు పెట్టకుండా ఆ తులసి కట్టెల్ని కొత్తిమీర కరివేపాకు ఎట్లా అమ్ముతారో అట్లా ఇక్కడ అమ్మించి ఆ స్వామికి నైవేద్యంగా పెట్టిన తర్వాత వాటిని ఏం చేస్తా అంటే ఎండిన తర్వాత మంచిగా మిక్సీ పట్టించి వసగాలం చేసి అందులో పచ్చకర్పూరం, కొన్ని తిలకానికి సంబంధించి ఉంటాయి వస్తువులు, అవన్నీ పెట్టి వాళ్ళకు అందించే విధంగా ఒక మార్గం తీసుకుపోవాలని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే తిరుపతి దేవస్థానం కూడా అలాగే పాటిస్తారు. అదొక ఆదర్శం అనమాట. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమో భగవతే రాధాకృష్ణ భగవాన్కి జై. జై. ఇలాంటి సనాతన ధర్మం సంబంధించిన వీడియోలు చేసి ఆలయాల అభివృద్ధి కోసం పాటుపడుతున్న మన ఊరి గుడి యూట్యూబర్ వాళ్ళకు, వాళ్ళ యాజమాన్యానికి, వీళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేసి ఇంకో గుడి కోసం వీళ్ళు ముందుకు వెళ్ళేలా ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుతున్నా. కడిబు. నమస్తే.